సంక్రాంతి వారసుడిగా నాగ చైతన్య ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. రీసెంట్ గా చైతూ కెరియర్ లో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు. బాక్స్ ఆఫీస్ హిట్ కోసం నాగ చైతన్య చాలా కష్టపడుతున్నాడు. అతని చివరి 2 చిత్రాలు కస్టడీ, థ్యాంక్ యూ ప్రధాన బాక్స్ ఆఫీస్ వైఫల్యాలు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దాలో అతని బాలీవుడ్ అరంగేట్రం కూడా చిత్రం డిజాస్టర్ గా మారడంతో నిరాశపరిచింది. ఇప్పుడు లవ్ స్టోరీ నటుడు చందు మొండటి తండేల్ పైనే తన ఆశలన్నీ పెట్టుకున్నాడు. ఈ చిత్రంలో నాగ చైతన్య మత్స్యకారునిగా కనిపిస్తాడు. అతను శ్రీకాకుళం యాసలో ఈ మూవీలో నటించనున్నాడు. ఇటీవల ఇంటర్వ్యూలో అతను తండేల్ గురించి కొన్ని వాస్తవాలను పంచుకున్నాడు. ఇటీవల కాలంలో థియేటికల్ వ్యాపారం ఎలా రూపాంతరం చెందిందో థియేటర్ల గురించి మాట్లాడుతూ, ఈ ఓటీటీల యుగంలో జీవితం కంటే పెద్ద సినిమాలు మాత్రమే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించగలని అన్నారు. ఈ ఓటీటీ రోజుల్లో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించాలంటే లార్జర్ తన్ లైఫ్ సబ్జెక్ట్ ఉండాలని అన్నారు. అలా చేయడం ఒక ఆర్గానిక్ ప్రక్రియ అంటూ ఉండాలి. దీనిలో కంటెంట్ ప్రాజెక్ట్ యొక్క పరిధిని నిర్దేశిస్తూ ముఖ్యంగా మీరు పాత్రకు అనుగుణంగా ఉండాలని అన్నారు. తండేల్ సినిమా కోసం నేను దాదాపు 9 నెలలు సిద్ధమయ్యాను. అలాంటి స్ఫూర్తిదాయకమైన కథ ఇది. ముఖ్యంగా శ్రీకాకుళం యాసలో అన్ని సరిగ్గా ఉండేలా చూసుకోవాలనుకున్నాను. ఇది నా కెరియర్ లో బిగ్గెస్ట్ ఫిలిం. నాకు ఈ పాత్ర అవసరమని ఆయన అన్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా శందత్ డిఓపిగా పనిచేస్తున్నారు. శ్రీ నాగేంద్ర తంగాల ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.